హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరెంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు పార్ట్ 15తో మీ ముందుకు వచ్చేసాము. మరి మేనత్త కూతురు పార్ట్ 15లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? ఆగండి దోస్తులు, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. లైక్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. ఇక్కడున్నావా బావా నువ్వు? లేచావా? నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావనుకున్నాను. చాలా భయం వేసింది. ఏంటి? లేచేసరికి నువ్వు లేవు. నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావనుకున్నాను. నిజంగానే విడిచిపెడితే ఏం చేస్తావు? నిజంగానే విడిచిపెడితే నువ్వు అలా చెయ్యవు బావా. నాకు తెలుసు, నువ్వు చాలా మంచివాడివి కదూ? అస్సలు మంచివాడిని కాదు. ఆహా, నువ్వు మంచివాడివే. బ్రషింగ్ చేసావా? లేచి వెంటనే పరిగెత్తుకొని వచ్చాను. వెళ్ళు, నేను వెళ్ళేలోపు బ్రషింగ్ చేసి స్నానం చేసిరా. బ్రేక్ఫాస్ట్ ఆర్డర్ పెట్టాను, తిన్నాక నేను వెళ్తాను. వెళ్తావా? నేను వస్తాను బావా. సరే, మీటింగ్లో నువ్వే చెప్తానంటే రా. చెప్పను, ఉంటాను ఇక్కడే. మళ్ళీ నువ్వైతే వస్తావుగా? నా బట్టలు, బ్యాగులు, ఐడి కార్డ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. అవన్నీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తాను? అయితే ఖచ్చితంగా వస్తావు కదూ? అంత భయం వేస్తుందా నీకు? నాకే నిద్ర పట్టేసింది. నువ్వు తొందరగానే లేచావు. నాకు పని ఉంది కదా. నిన్న నీతో సుత్తి మాట్లాడి నా టైం అంతా వేస్ట్ అయింది. నైట్ అంతా కూర్చోవాల్సి వచ్చింది. ఇప్పుడిప్పుడే వర్క్ అయిపోయింది. కాదు, ఒక 1 అవర్ పడుకున్నానేమో అంతే. ఈవినింగ్ వరకు షూర్గా హెడేక్ వస్తుంది. అయినా ముందు రోజే పని చేసుకుంటారు ఎవరైనా? ఇన్నాళ్ళు ఏం చేసావు? ఈరోజు మీటింగ్ ఉంటే నిన్నే పూర్తి చేస్తారు ఎవరైనా. అలా చేస్తే ఇలానే అవుతుంది. అలానా? ఏ పనైనా ఒక రోజు ముందే పూర్తి చేసుకొని పెట్టుకోవాలి. మా అమ్మ చెప్పింది. అయితే నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ నీతోనే చేపిస్తాను. నేనా? మరి ఇదేమైనా పిండి తడిపి చపాతీ చేయడం అనుకుంటున్నావా? అంత ఈజీ ఏం కాదు. మనకి మీటింగ్ ఉందని ఇన్ఫర్మేషన్ వచ్చిందే మొన్న. 2 రోజుల్లో ఎలా కంప్లీట్ చేస్తావు? ఇదిగో ఇలానే నా మెదడంతా తింటున్నావు. నా టైంని కూడా. ఏమైనా అంటే అలుగుతావు. నా పని అయిపోయి మీటింగ్ అయిపోయాక పెట్టచ్చుగా నీ సుత్తి. హాయిగా వింటాను కాలు మీద కాలేసుకొని. చూడు, నార్మల్గా ఉంటేనే నిన్ను తీసుకెళ్ళను. ఈ బుంగమూతి పెట్టుకున్నావనుకో, నీతోటే చెప్పిస్తాను మీటింగ్ అంతా. వద్దు. మళ్ళీ అలా దయ్యం పట్టినట్టు చూడకు. నార్మల్గా ఉండు. అవును బావా, దయ్యం అంటే గుర్తొచ్చింది. నేను సోఫాలో కదా పడుకున్నాను. మళ్ళీ మంచం పైనకి ఎలా వెళ్ళాను? ఏమో, ఇప్పుడే అన్నావుగా, ఏదైనా దయ్యం ఎత్తుకెళ్ళి అక్కడ పడుకోబెట్టిందేమో. నువ్వు జోక్ చేస్తున్నా బావా, నాకు తెలుసు. నేనెందుకు జోక్ చేస్తాను? నాకు అలానే అనిపించింది. నేను కూడా సోఫాలో కూర్చొని అలాగే పడుకున్నాను. లేచేసరికి ఇక్కడ ఉన్నాను. డోర్కి లాక్ అయితే వేసుకున్నాం. లోపలికి ఎవరు వచ్చే ఛాన్సే లేదు. ఎలా వచ్చాను నేను ఇక్కడికి? నాకు తెలుసు బావా, నువ్వు నన్ను కావాలని ఆట పట్టిస్తున్నావు. నిజం చెప్పు, నాకు నీ మీదనే అనుమానంగా ఉంది. నువ్వే కదా నన్ను సోఫాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టావు. ఖచ్చితంగా నువ్వే. లేకపోతే నన్నెవరు తీసుకొస్తారు? మన ఇద్దరమేగా ఇక్కడ ఉంది. ఏంటి బావా, నువ్వెంత బరువు ఉంటావు? నేనెలా నిన్ను ఎత్తుకుంటాను? ఏమో, ఎవరికి తెలుసు నువ్వెంత బరువు ఎత్తుతావో ఏంటో. కొంపదీసి దయ్యం ఉందేమో బావా. నేను నిజం చెప్తున్నాను స్వాతి. నేను అక్కడ సోఫాలోనే పడుకున్నాను. ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం అవ్వట్లేదు. నిజమే బావా, నాకొకసారి మెలకు వచ్చేసరికి నువ్వు నా పైన పడుకొని ఉన్నావు. ఏంటి? నేను నీ పైన పడుకోవడం ఏంటి? నేనెందుకలా చేస్తాను? అది కూడా నీకు తెలియదు అన్నట్టు. అబద్ధాలు ఆడుతున్నావా? నిజంగా నా పైన పడుకున్నావు. ఇలాగే కూర్చున్నాను, ఇక్కడే నా ఒడిలో నువ్వు పడుకున్నావు. కదిలితే ఎక్కడ లేస్తావోనని కదలకుండా పడుకున్నాను నేను అలాగే. మరి ఇక్కడికి ఎలా వచ్చాను? భయమేస్తుంది బావా, ఆ దయ్యం ఇక్కడే ఇక్కడ ఉండుంటుంది.
ఏ స్వాతి లే. నేను లేవను, నాకు భయం. నాకు చిన్నప్పటి నుంచి దయ్యం అంటే చాలా భయం. ఎక్కడ కూర్చున్నావు నువ్వు? నాకు టైం అవుతోంది, షర్ట్ నలిగిపోతుంది. నేను జోక్ చేశాను, లే. నేనే నేను ఎత్తుకొని బెడ్లో పడుకోబెట్టాను. ఉమ్, ఇలాగే ఒక ముద్దు కూడా పెట్టాను. స్వాతి, మ్మ్. నీ పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టాను కదా, సారీ. నువ్వేమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నావా? మ్మ్. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. స్వాతి, మ్మ్. నాకు టైం అవుతోంది, నేను వెళ్ళాలి. మ్మ్. కరెక్ట్గా 11కి మీటింగ్ స్టార్ట్ అవుతుంది. 11 నుంచి 3 దాకా నాకు ఫోన్ చేయొద్దు నువ్వు, ఓకేనా? మ్మ్. మనం వచ్చినప్పుడు నీకు ఒక బెల్ చూపించాను కదా, నీకు ఏ అవసరం వచ్చినా ఆ బెల్ నొక్కు. హెల్పర్స్ వస్తారు, వాళ్ళతోనే ఫుడ్ ఆర్డర్ చేయించుకో. నీకు ఏది తినాలనిపిస్తే అది చెప్పు, మ్మ్. వాళ్ళు తెలుగులోనే మాట్లాడతారు, ఓకేనా? త్వరగా వచ్చే బావా. వర్క్ అయిపోగానే వస్తాను, అక్కడే తింటాను. బాయ్. అబ్బా, ఈ డ్రెస్ అంతా టైట్ టైట్ కొడుతుంది. కూసోత్తలేదు, కూర్చుంటేనే ఇల్సోత్తలేదు. మరి చీర కట్టుకోక ఆ డ్రెస్ ఎందుకు వేసుకున్నావే? ఇక నువ్వు మీ చెల్లె ముందట నా ఇద్దరు దియకు. నేను ఎప్పుడు గిట్లాంటి డ్రెస్సులే వేసుకుంటా, చీరలు కట్టా నేను. నీకేమవుతుంది? చూసేది మేము, చూసేటోళ్ళని చేస్తాం. నువ్వే మంచి డ్రెస్ తీసుకుంటా అంటే గీరంగ మంచుకున్నది అన్నావు, అది టైట్ అయింది నాకు. ఇటు వంగు తిట్టు, ఇటు వంగు తిట్టు, ఏడ ఇనుగుతుందో అని భయం అవుతుంది. చినుగుతో ఇనిగే తీయే, ఎవరు చూస్తారు నిన్ను, ఎవరు గుర్తుపడతారు? అంతేగాని ఫ్యాషన్ అనుకుంటారు. గీడగింతంత గాడగింతంత ఇంపుకుంటే అయిపో నేను ముందే. సిగ్గులేదు కొంచెం కూడా. చింపుకొని వేసుకుంటావా అని? నీకైతే ఏం తెలియదు ఫ్యాషన్ అంటే. పల్లెటూరులో పుట్టిన వాళ్ళకు ఫ్యాషన్ అంటే ఏం తెలుస్తుంది? ఆ లెక్క సిటీలో పుడితేనేమో తెలుస్తుండే. గీడికి వచ్చినాక కూడా నగలు పెట్టుకున్నాడు మానవానే. ఎందుకే నగలు? పచ్చని గడ్డి, మంచిగా ప్రకృతితోటి కలిసిపోవాలి. అంత టైట్ టైట్ బట్టలు, మెడల నగలు, ఇవన్నీ ఎందుకే నీకు? నచ్చిన కొన్ని రోజులన్నా మంచిగా ఉండాలి. ఇంటికి పోయినాక ఎట్లాగో దిగేస్తావు నగలన్నీ. అబ్బో, ఎండ కొడుతుంది. కింద కూసోబెట్టిండు నన్ను. ఒక కుర్చీ పట్టుకొస్తేమో మంచిగా హోటల్లో ఏసీలో కూర్చుంటే ఎంత మంచిగా ఉన్నది. ఏందో గీడికి పట్టుకొచ్చిండు. ఇక్కడ చూడే, ఎంత నిశ్శబ్దంగా ఉంది. ఇక్కడ అందరు కూర్చొని మెడిటేషన్ చేసుకుంటారు తెలుసా? ప్రశాంతంగా ఉంటాం. ఏం ప్రశాంతమో ఏమో, ఎండలకు కందిపోతున్నా. ఆ చంచుకీను ఒకటి తెమ్మంటే ఒకటి తెచ్చినావు, అది పని చేస్తుందో లేదో. ముఖం మీద కొంగు కప్పుకొని కూర్చోవే, మంచిగా పని చేస్తుంది. స్కార్ఫ్ తెచ్చుకున్నాడు, మర్చిపోయినా, మా కప్పుకుందు. అవన్నీ వేసే బదులు మంచి ఇంట్లోనే ఉంటాయి అయిపోతుంటాయి కదనే. ఎందుకు వచ్చినావు మరి? ఏమన్నా అంటే ఇట్లాంటి మాటలు చూసినావు మీ అన్న వాళ్ళన్న చూస్తే మా వదినకేంది మంచిగా ఉంటుంది, ఐశ్వర్యం తిన్న కన్నే గడుగుతుంది చేతు అంటావు అనుకుంటారు. ఇట్లుంటుంది మీ అన్న కథ. ఎన్ని సగ పెట్టుకోవాలి నేనే. హలో కార్తీక్, చెప్పురా. ఫోన్ చేసిండా నీ ఫ్రెండు? నాకు చేస్తలేడురా. నేను చేస్తే లిఫ్ట్ చేస్తాడో లేదో అని నేను కూడా చేస్తలేను. అవునా? మీటింగ్ సక్సెసా? మన కంపెనీకి ఇంత పెద్ద ప్రాజెక్ట్ రావడం ఇదే ఫస్ట్ టైం రా. వాడు ఒక్కడే సాధించాడు, నేను లేకుండానే. కోడలు వచ్చిన వేళ విశేషం. నాకు తెలుసురా, వాడు ఎలాగైనా దీన్ని సాధిస్తాడని. వాడెవడనుకున్నావు? నా కొడుకు, ద గ్రేట్ రాజ్, సన్ ఆఫ్ వరదరాజ్. చాలా సంతోషంగా ఉందిరా నాకు. వాడితో మాట్లాడాలని ఉంది, కానీ నేనైతే వాడికి ఫోన్ చేయను, వాడు నాకు చేసేదాకా. ఓకేరా, బాయ్. కోమలి ఓకేగా? ఓకే. అనసూయ, నా కొడుకు సాధించాడు. బెంగళూరులో పెద్ద ప్రాజెక్ట్ కొట్టేశాడు. కొట్టేసిండా? మనకే వచ్చేలా చేశాడు ఆ ప్రాజెక్ట్. ఇది మన కంపెనీకి చాలా పెద్ద సక్సెస్ తెలుసా? చెల్లెమ్మ, చూసావా నీ అల్లుడు? చాలా సంతోషంగా ఉందన్నయ్య. అంతా నా కోడలు అడుగుపెట్టిన వేళ విశేషం. ఏంది కోడలా?
నా కొడుకుకు మస్తు చదవచ్చు, మస్తు టాలెంట్ ఉన్నది. ఆ కంప్యూటర్ని గిట్లా ఆడిస్తాడు ఏళ్ళతోటి. అట్లా ఆడిచ్చిండు కాబట్టి గిట్లా వచ్చినాయి. ఏమో కోడలు ఎలా విశేషం అనబడుతుంది. నువ్వు అదన్న మాటలు ఏది పట్టించుకోకు చెల్లమ్మ. ఏదైతేనే అన్నయ్య, మనకి ఒక శుభవార్త తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. స్వాతి కూడా ఫోన్ చేసింది అన్నయ్య. అల్లుడు మీటింగ్కి వెళ్ళాడని. తనొక్కతే ఉందంట హోటల్ గదిలో. చాలా సంతోషంగా ఉన్నానని కూడా చెప్పింది. మరి తనకి ఈ విషయం తెలుసో లేదో. ఒకసారి ఫోన్ కలిపి అన్నయ్య, నేను చెప్తాను తనకి. వద్దు, వాడే వచ్చి వాడి సంతోషాన్ని తనకు చెప్తాడు. మనం మధ్యలో ఏమొద్దు. నువ్వు కూడా ఊరికే ఫోన్ చేయకు చెల్లెమ్మా. వాళ్ళిద్దరిని అలా విడిచిపెట్టు. అలాగే అన్నయ్య. ఒంటరిగా ఉన్నప్పుడు స్వాతియే చేసి మాట్లాడుతోంది. నేను వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. నీకు ఎప్పుడైనా మాట్లాడాలనిపిస్తే మాట్లాడు తల్లి. అలానే కాదు కానీ కొన్ని రోజులు వాళ్ళ మధ్యలోకి ఏది రాకూడదు. అర్థమైంది అన్నయ్య. సరే, మధ్యలోకి ఏది రావద్దా? ఎందుకు రాదు? అసలు వాళ్ళ మధ్యలో ఏమన్నా ఉంటే కదా. నాకు నా కొడుకు గురించి తెలియదా? చదువురాని మొద్దుదంటే ఆయనకు అస్సలు నచ్చది. ఏదో ఇక ఈయన బలవంతంతో పెళ్లి చేసుకోమంటే చేసుకున్నాడు, తండ్రికి ఏమన్నా అవుతుందని. అంతకు మించి ఏం లేదాడా. దాన్ని పట్టుకపోనంటే పట్టుకపోను అన్నాడు బెంగళూరుకు. మళ్ళా ఈయన ఏసుడికే పట్టుకపోయిండు. అట్లాంటిది ఆడు దానికి దగ్గర అవుతాడా? అస్సలు కాడు. పాపం నా కొడుకు ఎంత ఇబ్బంది పడతాడో ఏమో. ఈ శని ముఖాలు మా ఇంట్లో అడుగు పెట్టినాయి. పోంగానే దాన్ని ఇంట్లో నుంచి ఎట్టెలగొట్టానో అట్లెలగొట్టాలి. నా కొడుకు మంచి అమ్మాయిని చూసి గ్యాండ్గా పెళ్లి చేస్తా. దాని ముఖం ఎట్లా పాడవుతుంది, నా కొడుకు ఎట్లున్నాడు. నా కొడుకు రాజు. రాజుకు పెండాలకు అల్లుకునేదాన్ని తీసుకొచ్చి కట్టబెట్టిండు నా మొగుడు. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా వాళ్ళిద్దరికి. ఎంత బాధపడతాడో ఏమో నా కొడుకు. నెట్లన్న వేసి విముక్తుని వేయాలి. ఇంతకాని దోస్తు మోనికి ఎడుకోయింది, దాంతో అన్న పుల్ల పెట్టిపియాలి. అప్పుడు కానీ తల్లి బిడ్డలు వీకరింట్లోకి వెళ్ళి. నేనైతే ఇంటికి కూడా ఆలస్యం లేదా పని మీద పడతా. ఏమైంది గున్ని? గుయ్య గుయ్య ఏం చదువుతావు? నా కొడుకు సక్సెస్ అయిండు. పోయినాక నా దోస్తులకు ఎట్లా పార్టీ ఇవ్వాలని ఆలోచిస్తున్నా. పార్టీ ఇస్తావా దోస్తులకు? నువ్వేదో సాధించినట్టు. మరి మన ఇంట్లో మనం ఏ సక్సెస్ అయినా నేను పార్టీ ఇచ్చుకుంటాను దోస్తులకు. కిట్టి పార్టీ. మంచి కిట్టి పార్టీయే. చెల్లెని కూడా జాయిన్ చేసుకొని కిట్టి పార్టీలా. అట్లా చేసుకొనియరు. నేనంటే చేసుకుంటా కావచ్చు కానీ మా దోస్తులు చేసుకొనియరు. స్టేటస్ ఉండాలి ఎవరికైనా కిట్టి పార్టీలు చేసుకోవడానికి. ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళని చూసుకోవాలి. లెవెల్ అయిందే లెవెలు? అది నా చెల్లి. నా లెవెలు నా చెల్లి లెవెలు రెండు ఒకటే. అర్థమవుతుందా? కనబడతలేదా దాని లెవెల్ ఏందో, ఏ నుంచి వచ్చిందో? చూడు, ఎక్స్ట్రాలు మాట్లాడినావంటే నా ఆస్తి మొత్తం దాని పేరు మీద రాసిస్తా. అన్నయ్య, నువ్వు ఆగమ్మా. ఏంది ఆస్తి మొత్తం దాని పేరు మీద రాయిస్తావా? అనుకున్నా అది వట్టిగేడత్తది. గిదే ఏదో ప్లాన్ వేసి ఆస్తి రాయించుకోవడానికి వచ్చింది అనుకున్నా. ఇప్పుడు బయట పెట్టిండ్రు. వదిన, నేను ఆస్తి కోసం ఏం రాలేదు. బిడ్డాడా ఎన్ని దోస్తాందో నా కొడుకు దగ్గర నుంచి. ఈడనేమో నువ్వు అన్న దగ్గర నుంచి దోసుకున్నంత దోసుకోండి తల్లి బిడ్డలు. నాకు నీ చిల్లి గవ్వ కూడా అవసరం లేదు వదిన. అలా ఆశించేది ఉంటే నేను ఎప్పుడు అన్నయ్య దగ్గరికి వచ్చేదాన్ని. ఇప్పుడు ఎందుకు వచ్చినావు? నేనేం రాలేదు వదిన. అన్నయ్యే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈయనకేడా పని పాట ఉంటే కదా ఎతుక్కుంటా పోయి చెల్లెను పట్టుకొచ్చిండట. నా కొడుకు గొంతు పోసిండట. వాళ్ళని కాదు, ముందు నిన్ను అనాలే. పోయిన దరిద్రాన్ని మళ్ళా తీసుకొచ్చుకొని పెట్టుకుంటాడు ఎవడన్నా? దివాళి తీస్తావు చూడు నువ్వు. వాళ్ళు ఇంట్లో ఉండాలి కానీ వాళ్ళు ఎప్పుడైతే బయట అడుగు పెడతారో గప్పుడే బాగుపడతావు నువ్వు. నోరు ముయ్యవే. దీన్ని వేసుకోగానే దీని మొగుడు ఉడాయించిండు. దీని బిడ్డ నా కొడుకిచ్చి చేస్తావా? ఆయనతో నా కొడుకేమన్నా అయితే? వదిన, మాటలు జాగ్రత్తగా రానివ్వు. నా కూతురు గురించి అల్లుడు గురించి చెడుగా ఒక్క మాట మాట్లాడినా నేను సహించను. ఎగురుండ్రి ఇక ఇద్దరు కలిసి ఎగురుండ్రి నా మీదికి. నా ఇంటికి వచ్చి నా మీదకి ఎగురుండ్రి. ఈ
ఈరోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. బావ నన్ను మొదటిసారిగా ముద్దు పెట్టుకున్నాడు. అసలు నమ్మలేకపోతున్నాను. మొన్నటిదాకా బావ నన్ను చూస్తేనే అసహించుకున్నాడు. నాకిప్పుడు అర్థమైంది బావా, నీకు నా పైన ఎలాంటి కోపం లేదు. నీ కోపం అంతా బలవంతంగా పెళ్లి చేశారని. నీకు నేను నచ్చానా బావా? నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా? లేకపోతే నువ్వు ఇలా ఎందుకు చేస్తావు? నాతో మాట్లాడుతున్నావు, నా దగ్గర కూర్చుంటున్నావు, నాతో పరాచకాలు ఆడుతున్నావు. ఇదంతా చూస్తుంటే మన ఇద్దరం చాలా దగ్గరైనట్టున్నాం బావా. మొన్నటిదాకా బావ వేరు. బావని చూస్తేనే భయం వేసేది. అంత తెలివున్నవాడు, అంత ధనవంతుడు. నన్నెందుకు చూస్తాడులే అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా అనిపించడం లేదు. బావ నావాడే అనిపిస్తోంది. నేను నీతో ఏం చేసినా తప్పు లేదనిపిస్తుంది. ఎంతసేపు బావా? ఎప్పుడొస్తావు? త్వరగా రా. రాత్రి బావ నన్ను ఎత్తుకున్నాడా? ఛీ, మెలకువగా ఉంటే అయిపోయేది. ఎందుకు పడుకున్నానో ఏంటో. బావ నన్ను ఎలా ఎత్తుకున్నాడో. మెలకువతో ఉంటే ఎంత బాగుండేదో. బావ నా కోసం తన ఇష్టాయిష్టాల్ని మార్చుకున్నాడు. నేను బావకు తగ్గట్టుగానే ఉండాలి. అన్నీ నేర్చుకోవాలి, చదువుకోవాలి, బావ పేరు నిలబెట్టాలి. నా వల్ల బావని ఎక్కడా ఎవరు తక్కువ చేయకూడదు. బావని అడిగి అన్నీ నేర్చుకుంటాను.